కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. రాబోయే ఎన్నికల కోసం ట్రైనింగ్ ఇవ్వనుంది. కరీంనగర్ కార్పొరేషన్ ను సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సత్కరించారు నేతలు. శభాష్ అంటూ ప్రశంసించారు. ఆదిలాబాద్ లో మంచి ఫలితాలు రావడంపై ఎమ్మెల్యే పాయల్ కు అభినందనలు తెలిపారు. కాగజ్ నగర్ ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో అనవసరపు వివాదం వద్దన్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు. బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి పట్టడానికి విముక్తి కలిగించేందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా శంషాబాద్ లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించింది బీజేపీ. బిఎల్ సంతోష్, పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఏపీ చీఫ్ మాధవ్, పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎజెండా ఆవిష్కరించారు రామచంద్రరావు. రాబోయే ఎన్నికల కోసం గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సత్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఏపీ బీజేపీ చీఫ్ రామ్ మాధవ్, తరుణ్ చుగ్. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. శభాష్ అంటూ ప్రశంసించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ మంచి ఫలితాలు సాధించడంపై లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అభినందనలు తెలిపారు నేతలు. దానం నాగేందర్ అనర్హత కేసులో అన్ని ఆధారాలు ఉన్నా స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ హాల్లో స్పీకర్ విచారణకు హాజరయ్యారు ఏలేటి. అనేక ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. దానంను సస్పెండ్ చేసినట్లు సుప్రీంలో బీఆర్ఎస్ అఫిడవిట్ ఇచ్చింది తెలుసా అని న్యాయవాదులు ప్రశ్నించారన్నారు. అలా చేస్తే అసలు ఈ కేసే ఉండదన్నారు ఏలేటి. విట్నెస్ పేరు మీద నన్ను ఆహ్వానించినటువంటి స్పీకర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నల ద్వారా ఏదో ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానం నాగేంద్ర గారి కేసులో దాదాపుగా 1.5 years నుంచి డ్రాగ్ చేస్తూ క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఒక నిర్ణయాన్ని ఏ రకంగా వాయిదా వేయాలా, ఏ రకంగా డ్రాగ్ చేయాలా, ఏ రకంగా దీనిని నీరుగార్చాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మాస్టర్ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేస్తామన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్టు నిర్మిస్తామన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, కుట్రలను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు పాయల్. ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సహకరించండి. రాజకీయాలు చేసినట్టు, ఎన్నికలలో కుట్రలు చేసినట్టు ఈ ఆదిలాబాద్ అభివృద్ధికి దయచేసి ఎక్కడా కూడా కుట్రలు చేయవద్దు. ఆదిలాబాద్ బాగుపడాలని కోరుకుంటున్నాం. వేల మంది యువకులకు ఉపాధి అవకాశం రావాలని కోరుకుంటున్నాం. పేదరికం ఆదిలాబాద్ నుండి తరమాలని కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఒక మోడల్ అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్ గా చూడాలనుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం కాగజ్ నగర్ పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు. బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి విడిపించే క్రమంలో కాంగ్రెస్ కు లాభం జరిగిందన్నారు. అందుకే ఎక్స్ అఫీషియో మెంబర్ గా కాంగ్రెస్ కు ఓటేశానని చెప్పారు. తాను అడ్డగోడలా నిలబడకపోతే పట్టణంలో మళ్లీ బీఆర్ఎస్ అరాచకాలే రిపీట్ అయ్యేవన్నారు. ప్రజలకు తానేంటో తెలుసని, కోనప్పలాగా డబుల్ గేమ్ ఆడనని చెప్పారు హరీష్ బాబు. చైర్మన్ ను పార్టీ పరంగా చూడలే, మతపరంగా చూడలే, వ్యక్తిపరంగా చూడలే, కేవలం ఒక్కటే లక్ష్యం మీద పనిచేసాం. ఈ మొత్తం ప్రక్రియలో నిజాయితీగా ఉన్నది మేము మాత్రమే. నేను ఎక్కడ దాచుకోలేదు, దాపరికాన్ని పోలేదు. ఇది ఏమో దొంగ ముసుగుల గుద్దులాట కూడా చేయలేదు. బాజాప్తా మేము చెప్పినాం. మేము చెప్పి ఓటేసి ఆ ఓటులో కీలకమైన ఓటు నేనేసి ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిపించాను. నేను ఏ చెప్పినో అదే చేసిన. మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి పట్టణాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.